నారా లోకేష్ ఎంతో ఘనంగా ఎంతో గ్రాండ్గా నిర్వహించామని చెబుతున్న పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అందులో భాగంగానే కొంతమంది పేరెంట్స్ మధ్యాహ్న భోజనం చాలా అధ్వానంగా ఉంది అనే అంశాన్ని అయితే తెర మీద తీసుకొచ్చారట. ప్రధానంగా ఎక్కడ జరిగిందంటే ఇది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గిన్నీస్ రికార్డు కోసం ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టారు అనేది. కాకపోతే ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే చాలా చోట్ల తల్లిదండ్రులు కొంతమంది, అంటే కొన్ని చోట్ల మాట్లాడలేదు తల్లిదండ్రులు, కొంత చోట అయితే మాట్లాడారు. పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం నాణ్యత చాలా దారుణంగా ఉందని, మీ పిల్లలకు ఇలాంటి అన్నం పెడతారా అంటూ నిలదీశారు. గోరుముద్దగా పేరు మారిస్తే సరిపోదని, అంతే గొప్పగా అందించాలి అని కూడా అన్నారట. పాఠశాలల్లో పెట్టే భోజనం తినలేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, ఒకరోజు తింటే అరగకపోతే ఆసుపత్రి పాలవుతున్నారు. విజయవాడలో తల్లులు అధికారులను గురావు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మెగా ఈ పీటీఎంలో అనేక ప్రాంతాల్లో ఇదే తరహాలో ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. మొత్తం 61,135 విద్యా సంస్థల్లో తలపెట్టిన ఈ మెగా పీటీఎం కేవలం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలకే పరిమితమైంది. 70% పైగా ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు యథావిధిగా తరగతులు నిర్వహించాయి. మెగా పీటీఎంలో 74,96,228 మంది విద్యార్థులు, అలాగే 3,32,770 మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, దాతలు తదితరులు వీళ్ళు ఇంకా భారీగానే 1,00,00,000 మంది పైగానే పాల్గొన్నారు అనేది వీళ్ళు లెక్క చెప్తున్నారు. అయితే ప్రధానంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో చాలా పాఠశాలలో తల్లిదండ్రులు ఈ సమావేశాలకు హాజరు కాలేదట. బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు మండలం చెన్నిపల్లి ప్రాథమిక పాఠశాలకు సంబంధించి 3, 4, 5 తరగతులకు సంబంధించిన పిల్లలను ఎస్ వెంకటాపురం పాఠశాలలో విలీనం చేశారు. తమ పిల్లలను ఆ పాఠశాలలకు పంపబోమంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో బసవరాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందని తల్లిదండ్రులు మండిపడ్డారు. పేరెంట్స్ టీచర్ సమావేశం జరుగుతున్న ఉడకని అన్నం, గుడ్లను పెట్టడంతో విద్యార్థులు పడేయగా దీనిపై తల్లిదండ్రులు ఎంఈఓ నటరాజరెడ్డికి ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పిస్తేనే తమ పిల్లలను స్కూల్కి పంపుతామని, లేదంటే టీసీలు ఇవ్వండి అని కూడా డిమాండ్ చేశారట. చాలా చోట్ల అన్నం ఉడకట్లేదట. చాలా దారుణంగా అదేదో సలివిడిలాగా అంటారు కదా, అది చాలామంది తెలియదేమో, ఇలా అంటే ముద్దగా అయిపోతుందట అన్నం చాలా చోట్ల. ఇంతకుముందు ఆ కంప్లైంట్ ఎప్పుడు రాలేదు. కొన్ని చోట్ల బియ్యం, ఇప్పుడు మరి అద్భుతమైన బియ్యం, సన్న బియ్యం ఇవన్నీ లెక్కలు చెప్తున్నారు. కానీ అక్కడ సన్న బియ్యం ఎక్కడ కనిపించట్లేదు. పురుగులు వస్తున్నాయంట చాలా అన్నంలో. అది వాళ్ళు ప్రధానంగా మరి సాక్షిలో రాశారు. అది నిజమో కాదో ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలి. లేదు సాక్షి రాసింది కదని పట్టించుకోకపోతే అదే కనుక కంటిన్యూ అయితే వీడియోలు కూడా ఉన్నాయి. చాలా చోట్ల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు వచ్చి. కొంతమంది స్కూల్ బ్యాగులు బాగాలేదంటున్నారు. కొన్ని చోట్ల అధికారులతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ అయిపోయి, లేదు చాలా అద్భుతంగా చేస్తున్నావు, మీరు బుర్ర జల్లడానికి వస్తున్నారు, లేదంటే నువ్వు వైసీపీకి చెందిన వాడివా, ఇలా. అది కాదు కదా అక్కడ. అందులో రాజకీయం ఎందుకు? తల్లిదండ్రులుగా పిలిచారు. అక్కడ ఆ తల్లిదండ్రులు అడుగుతున్న వాళ్ళ స్టూడెంట్ ఉన్నాడా లేదా అక్కడ? ఉన్నప్పుడు అతను తల్లిదండ్రిగా చూడాలి, తండ్రిగా చూడాలి. ఆడు వైసీపీ కార్యకర్త లేదంటే టీడీపీ కార్యకర్త, ఇది కాదు కదా. అలాగే వాళ్ళు రీచ్ చేస్తున్న కంప్లైంట్ ఏందో ఉందో, స్కూల్ బ్యాగ్ బాగాలేదా, అన్నం బాగాలేదా, అన్నంలో పురుగులు వచ్చినాయా, సరిగ్గా ఉడకని అన్నం పెడుతున్నారా, దాని మీద చూసి ఎంక్వైరీ చేసి దాని మీద డెసిషన్ తీసుకోవాలి అవసరమైతే. అంతే తప్ప దాని మీద కూడా బుర్రజల్లి అది కూడా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తే మొత్తానికి సక్సెస్ అయితే అయింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం. కానీ చాలా సమస్యలు ఉన్నాయి అనే అంశం కూడా వెలుగులోకి వచ్చింది. దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తే పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టు అవుతుందా విద్యాశాఖ అనేది లోకేష్ గారు ఆలోచించారు.